ఒక సైడ్ వాళ్ళ అత్తమ్మలు విగ్రహాలను చేస్తారు, ఒక సైడ్ ఈమె ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంది. ఈమె వీళ్ళ పిల్లలు వీళ్ళు ఉండరు. అయితే వాళ్ళు ఏదో ఒక సైతాన్ని కొలిసిరాక ఆ రోజు నైట్ నుండి ఇక ఈమెకు బాగా నరాలు ఏడుకాడి గుంజుకొచ్చుడు, జ్వరము లేవలేకపోవడం. అమ్మ నాకు బాగా జ్వరం వచ్చింది, అన్ని ఏడుకాడి గుంజుకొస్తున్నాయి, నరాలు గుంజుకొచ్చింది అని ఫోన్ చేసి చెప్పింది. ఎందుకమ్మా అతనికైతేనే మరి పేరాలు ఉన్నది కదా, మీ దగ్గర పేరాలు వేసుకొని నీళ్ళు వేసుకొని తాగు, సింబల్ వేసుకో, ప్రార్థన చేసుకో అని చెప్తే అమ్మ పేరాలు లేదమ్మా, ఎప్పుడో మేము అక్కడ మా రచ్చ పెళ్లి కాకముందు తెచ్చుకున్న ప్లేరాలు అవి చిన్న ఉంటే దాంట్లో కొంచెం నూనె కలుపుకుంటే దాన్ని వాడుతూ ఉందట. అయితే చాలా రోజులు అమ్మ అది ఏం కాదు, ఎప్పుడైనా కానీ నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకోమ్మా అన్న. తర్వాత ఇక తెల్లారి పొద్దున మరి అదో తెల్లారుజామున 5 గంటలకు నేను ప్రార్థన చేసిన. నేనంటే నేను కాదు, దేవుడు ఆమె విషయాల్లో జ్ఞాపకం చేసిన ప్రార్థనలో. ఇక తెల్లారి పొద్దున ప్రార్థన చేసిన. అమ్మాయి ఎట్లా పొలం కాడికి పోయిందా తప్పదు అమ్మకు, ఎందుకంటే ఎవరు లేరు ఇక పోవడానికి. పొలం కాడి కాడినే పొలం కాడికి పోయిందట. ఇక నేను ఏం లేదు ప్రభా, నీ బిడ్డ నువ్వు ఏర్పరచుకున్న బిడ్డ విశ్వాసం, నీ విశ్వాసం నిన్న స్వస్థపరచినాను ప్రభు మన సెలవిచ్చింది కాబట్టి ప్రభా నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చు తండ్రి. ఆమెకు తండ్రి అయినా తల్లి అయినా నువ్వే కనుక తండ్రి లేని బిడ్డలకు తండ్రిని సెలవిచ్చిన కనుక ప్రభా నీ చేతిలో గొప్ప చెప్తున్నా. ఆమెకు ఎలాంటిదైనా దాన్ని నీ నామలో బంధిస్తున్న తండ్రి అని నేను మోకరించలే. ఉట్టిగానే ఇట్లా నన్ను కళ్ళు మూసుకొని నా హృదయానికి ప్రభుని తప్పించుకొని ఇట్లా 4 మాటలు ఆ ప్రభు చెప్పుకుని అంతే. సాయంత్రం ఫోన్ చేసి అమ్మ ఎట్లుందంటే, అమ్మ నాకు ఏం లేదమ్మా, నాకు జ్వరం లేదు,